శ్రీనివాస్ కూడా ఉన్నాడు. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి 15 నియోజకవర్గాల మీద ఉన్న అంశాలు ఏంటి? ఏ అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి? ఏ అంశాలు టీడీపీ కూటమి భారీ గెలుపుకి, అట్లాగే వైసీపీ తమ స్థానాలను కోల్పోవడానికి గల కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలా జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఈ జిల్లాకి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలా, జగన్ కావాలా అనే పందాలో ఉంటే విశాఖ మాత్రం జగన్ కావాలా, జగన్ వద్దా, విశాఖ రాజధానిగా జగన్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు, దాన్ని ఆమోదిద్దామా, ఆమోదించొద్దా, అంటే ఇక్కడ మాత్రం జగన్ కావాలా వద్దా అనే దాని మీద మాత్రమే ఎలక్షన్ జరుగుతుందని మనం భావించవచ్చు సార్. 15 నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం బాగుంటే ఫ్యాన్ గుర్తుకే, లేకపోతే ప్రత్యామ్నాయ గుర్తుకి ఓటేసే సంసిద్ధంగా ఉన్నారు సార్. అందరూ మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. అలాగే రూరల్, గ్రామీణ ప్రాంతం, గిరిజన ప్రాంతం కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే 1 by 1 భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, ఇక్కడ ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గెలుస్తారని చెప్పడానికి నిదర్శనం ఆయన ఇటీవల కాలంలో లాస్ట్ ఎండ్ స్టేజ్ లో భీమిలి ఆయన కేటాయించారు. కారణం ఏంటంటే చీపురుపల్లి పంపిద్దాం అన్నారు. ఆయన వచ్చే వరకు కూడా అక్కడుండే పంచకర్ల సందీప్ గాని, అక్కడుండే కోరాల రాజబాబు గాని టికెట్ ఇచ్చే వ్యతిరేకించారు. కానీ అక్రమాన్ని విజయ నిర్మల లాంటి వ్యక్తుల్ని ఈయన కన్వర్ట్ చేసుకొని, అంటే విఎంఆర్డీఏ చైర్మన్ చేశారు, వెలగపూడి రామకృష్ణబాబు మీద ఈస్ట్ లో లాస్ట్ టైం పోటీ చేశారు, క్రియాశీలక వ్యక్తి, యాదవ్ సామాజిక వర్గం, అలాంటి వ్యక్తులను కూడా తీసుకోగలిగారు. ఆయన దగ్గర ఉన్న అసమ్మతిని సెట్ చేసుకోగలిగారు. కానీ అవంతి దగ్గర అది కొంచెం లోపిస్తా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కూడా గంటా శ్రీనివాసరావు విన్ అవుతారని మనం చెప్పొస్తారు. ఆయనకి ఎలక్షన్ చేసుకోవడం వచ్చు, పోల్ మేనేజ్మెంట్ తెలుసు, ఎలక్షన్ హీరింగ్ తెలుసు. సో అక్కడ గంటా శ్రీనివాసరావు. నెక్స్ట్ వెలగపూడి రామకృష్ణబాబు లాస్ట్ టైం 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ప్రస్తుతం ఈసీ ఏం చేసిందంటే జిల్లా కలెక్టర్ అధీనంలో 30,000 ఓట్లు తొలగించారు. తూర్పులో దొంగ ఓట్లు ఉన్నాయని, అంటే ఏదైతే మెజార్టీ ఉందో ఆ ఓట్లని తొలగించడంతో ఇప్పుడు సమాన ఓట్ బ్యాంక్ అయింది. ఇప్పుడు ఈ సమాన ఓట్ బ్యాంక్ లో ఇటు ఎంబీవీ సత్యనారాయణ అర్థబలం, అంగబలం, రిలేషన్స్, అక్కడ ఉండే వ్యాపారం ఎప్పటి నుంచో 30 ఏళ్ళుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వెలగపూడికి, ఎంబీవీ సత్యనారాయణకి బిగ్ ఫైట్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారనేది నిర్ధారించి చెప్పలేము సార్. కానీ ఏంటంటే వెలగపూడి గతంలో 3 సార్లు గెలుచున్నారు, ఆయన ఫాలోయింగ్ అతనికి ఉంది. నెక్స్ట్ వెస్ట్ సార్. వెస్ట్ ఆడారి ఆనంద్ కుమార్, గణబాబు ఇద్దరు ఒకే గౌరవ సామాజిక వర్గం. ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ గా తులసిరావు కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పూర్తిగా కూడా అర్ధబలం గట్టిగా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గట్టి ఫైట్ ఉంది. 2 సార్లు గణబాబు గెలిచారు, ఆడారి ఆనంద్ కుమార్ అర్ధబలం ఉన్న వ్యక్తి, ఇద్దరు గౌరవ సామాజిక వర్గం కాబట్టి ఫైట్ నడుస్తాం సార్. అదేవిధంగా నార్త్ కేకే రాజు మీద సింపతి ఉంది, విష్ణు కుమార్ రాజు మీద పెద్దరికంతో కూడిన గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయితే కేకే రాజు సింపతి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేకే రాజుకి పట్టం కట్టే అవకాశాలు అయితే లేకపోలేదు సార్. సౌత్ కు వచ్చేసరికి అక్కడ పూర్తిగా కూడా వాసుపల్లి గణేష్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అది కూడా ఫైట్ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అది టీడీపీ దమ్మున్న, టీడీపీ సౌత్ అంతా కూడా టీడీపీ ఫేవర్ నియోజకవర్గం. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ లో పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి ఫైట్ నడుస్తా ఉంది సార్. ఇక్కడ పోతే గాజువాకలో లాస్ట్ స్టేజ్ లో ఆయనకి గుడివాడ అమర్నాథ్ కి టికెట్ కేటాయించారు. అప్పటికి ముందు ఉడకూటి రామచంద్ర యాదవ్ అని యాదవ్ సామాజిక వర్గం చెందిన కార్పొరేటర్కి ఇచ్చారు. ఆయన తిప్పల నాగిరెడ్డి వాళ్ళ వంశాన్ని కూడా పక్కన పెట్టడంతో వీళ్ళంతా కొంత స్తబ్దతగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే పల్లా శ్రీనివాస్ ఇప్పుడు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఆమర్ నిరాహార స్టీల్ ప్లాంట్ కోసం చేశారు, గంగవరం పోర్ట్ నిర్వాసితుల కోసం కష్టపడ్డారు. కాబట్టి అక్కడ ఫైట్ లో ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ విన్ అయ్యే అవకాశం కొంత వస్తుంది. అయితే గుడివాడ అమర్నాథ్ దాన్ని సెట్ చేసుకునేది చూస్తా ఉన్నారు. పక్కకి వెళ్తే సార్ పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, అదీప్ రాజు. ఈసారి పంచకర్ల రమేష్ బాబు కొంత ఫేవర్ ఉందని తెలుస్తా ఉంది. అదీప్ రాజు కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ కూడా నెక్స్ట్ టైం గెలిచడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి వస్తే కొనతాల రామకృష్ణ, మలసాల భరత్. కొనతాల రామకృష్ణ కొంత ఫేవర్ ఉంది సార్, మలసాల భరత్ కొంత వీక్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్న యలమంచి నియోజకవర్గానికి వెళ్తే కన్నబాబు రాజు, రమణమూర్తి రాజు వైసీపీ నుంచి ఉన్నారు. సుందర విజయ్ కుమార్ అయితే ఖచ్చితంగా జనసేన ఉన్నారు. ఈసారి కూటమి అభ్యర్థిగా పట్టం కట్టడానికి చూస్తా ఉన్నారు. గతంలో 2 సార్లు గెలిచినారు కాబట్టి కన్నబాబు రాజుని కాదని సుందర విజయ్ కుమార్ అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది. పక్కకి వెళ్తే పాకిరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం, అక్కడ అనిత వంగలపూడి అంటే టీడీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ అంటే కంబాల జోగులు వైసీపీ నుంచి ఉన్నారు. ఈసారి అనిత విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పక్కన నర్సీపట్నానికి వెళ్తే అయ్యన్న పాత్రుడు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తా ఉందని చెప్పుకోవచ్చు. చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, కర్ణం ధర్మశ్రీ, ఇక్కడ ఖచ్చితంగా కేఎస్ఎన్ఎస్ రాజు గెలుస్తారని గణాంకాలు చెప్తా ఉన్న పరిస్థితి. మాడుగుల నియోజకవర్గంలో ఈర్లే అనురాధ, అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి, అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. గూడుగుచ్చాలనాడు ఎంపీగా ఇచ్చినప్పుడు కూడా మాడుగుల నియోజకవర్గం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఈర్ల అనురాధను గెలిపించడానికి తన వంతు కృషి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా అక్కడ ఫైట్ జరుగుతుంది. ఈర్ల అనురాధకే ఒక జస్ట్ ఎడ్జ్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే బండారు కూడా సీనియర్ లీడర్, అక్కడ ఉన్న అసమ్మతి ముగ్గురు కూడా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. పైలా ప్రసాద్ గానీ, గోల్డ్ రామానాయుడు గానీ, పివిజే కుమార్ గానీ. సో అక్కడ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు సార్. ఇక్కడ గిరిజన ప్రాంతానికి వెళ్తే అరకులో బీజేపీ కేటాయించారు. అక్కడ బీజేపీ గుర్తు గిరిజనులకు కొంచెం వీక్ గా ఉంటది కాబట్టి మత్స్యలింగం వైసీపీ నుంచి ఉన్నారు, గెలిచే అవకాశం ఉంది. గిడ్డి ఈశ్వరి, విశ్వేశ్వరరాజు పాడేరు నుంచి ఉన్నారు. విశ్వేశ్వరరాజుకి కొంత అవకాశం ఉంది.
మొత్తం మీద అక్కడ కూడా ఫైట్ అవుతుంది సార్. ఏదేమైనా సరే Right, విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలో పూర్తిగా కూడా ఎలక్షన్ అంతా కొంచెం టఫ్ గా జరిగే పరిస్థితి రైట్ కనిపిస్తుంది. రైట్ 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 ఓకే రైట్ శ్రీనివాస్, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే, ఏదైనప్పటికీ ఉత్తరాంధ్రలో అటువంటి పరిస్థితి ఉంది, ప్రజల నాడి ఆ విధంగా ఉంది. మనకు ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల ఆధారంగా, మన టీం చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ అభిప్రాయాలు రావటం జరిగింది. ఇక రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు రేపు తీసుకుంది. ఇప్పటికే జిల్లాలు ఎక్కువైపోయినట్టు 2 hours అయిపోతుంది సమయం అంతా.